అందరికీ నమస్తే. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ బీఫామ్ల కాడ ఎంత చురుకనే చూస్తారనేది ఒకసారి కీలకంగా ఈరోజు నిన్న జరిగిన ఒక సంఘటన దీనికి నిదర్శనం. మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎవరు కానీ బీఫామ్ల కాడ మనం ఇంత పిచ్చలను చేసి తిప్పుకుంటా ఉన్నారని కీలకంగా ఈ సందర్భాన్ని చూస్తే అర్థమవుతూ ఉంటుంది. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరు కానీ బీఫామ్లు ఇస్తలేరని రంది పడకండి. మనం ఎట్లా దెబ్బ కొట్టాలో అట్లా దెబ్బ కొడితేనే వీళ్ళు వింటారు. దయచేసి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. కుక్కకైనా టికెట్ ఇస్తా కానీ నీకు ఇవ్వను, దుబ్బాక బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చేదు అనుభవం, మాజీ చైర్పర్సన్ వ్యాఖ్యలతో మనస్తాపం, పార్టీకి రాజీనామా. కుక్కకైనా టికెట్ ఇస్తా కానీ నీకు ఇయ్య, మాజీ చైర్పర్సన్ ఏది అధ్యక్షుడికి దుబ్బాక బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడికి చేదు అనుభవం, మాజీ చైర్పర్సన్ వ్యాఖ్యలతో మనస్తాపం, పార్టీకి రాజీనామా చేసిందట. ఒకసారి చూద్దాం. దుబ్బాక జనవరి 30 మున్సిపల్ ఎన్నికల వేళ దుబ్బాక బీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. కుక్కకు టికెట్ ఇచ్చి గెలిపించుకుంటా కానీ టికెట్ ఇచ్చుకుంటా నీకు మాత్రం ఇవ్వను అంటూ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనితారెడ్డి తనను దూషించారంటూ దుబ్బాక బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు వంశీకృష్ణ గౌడ్. ఇది ఎక్కడ రావాలి? ఈ వార్త ఎక్కడ రావాలి చెప్పరు ఒకసారి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం నడుస్తూ ఉన్నది. ఒక గౌడ బిడ్డను పట్టుకొని ఈ రకంగా అవమానించింది. ఇది ఎక్కడ రావాలి? వార్త మెయిన్ పేపర్లో రావాలి. ఎక్కడ కవర్ చేసిరు? చూడు రా, ఇది ఏడుంది మెయిన్ పేపర్ రావాల్సిన వార్త. ఇది ఎక్కడ కవర్ చేసిర్రు? చూడు ఇది ఈడ కవర్ చేసిర్రు. ఇగో మొత్తం మళ్ళీ క్రైమే ఉంటుంది. ఇక క్రైమ్ చుట్టంతా క్రైమే ఉంటుంది ఎప్పుడు కానీ. అన్ని నగల చోరీలు అవి ఇవి ఆ వార్తలు ఉంటాయి ఎక్కడ కానీ. ఇక చూడ్రి, ఇక నీకు మాత్రం ఇవ్వనంటూ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనితారెడ్డి తనను దూషించారంటూ దుబ్బాక బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు వంశీకృష్ణ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె వ్యాఖ్యలతో మనస్తాపం చెందిన పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు శుక్రవారం ప్రకటించారు. దుబ్బాక 18వ వార్డు బీసీ జనరల్ రిజర్వ్డ్ అవ్వగా ఆ స్థానంలో తన భార్యకు బరిలోకి దించాలని వంశీకృష్ణ గౌడ్ భావించారు. బీసీ జనరల్ రిజర్వ్ అవ్వగా ఆ స్థానంలో తన భార్యను బరిలోకి దించాలని వంశీకృష్ణ గౌడ్ భావించారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిని కలిసి టికెట్ కోరగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనితారెడ్డిని ఒప్పించుకోవాలని సూచించినట్టు సమాచారం. ఇప్పుడు మాజీ మున్సిపల్ చైర్మన్ను గన్నె వనితారెడ్డిని ఒప్పించుకోవాలని సూచించినట్టు సమాచారం. అయితే వంశీకృష్ణ గౌడ్ సతీమణి కాకుండా వనితారెడ్డి మరొకరిని బరిలో నిలిపారు. విషయం హరీష్ రావు చెంతకు చేరగా టికెట్ల కేటాయింపులో కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వమంటూ ఆయన ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు సూచించారు. అయితే దీంతో బక్కి వెంకటయ్య మరోసారి వనితారెడ్డిని కలవమని వంశీకృష్ణ గౌడ్ను సూచన చేశారు. దీంతో వంశీకృష్ణ గౌడ్ను వనితారెడ్డిని కలిశారు. అయితే ఆమె కుక్కకు టికెట్ ఇచ్చి గెలిపించుకుంటా కానీ నీకు మాత్రం ఇవ్వనని చెప్పారని వంశీకృష్ణ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక చూడరే ఈడ కథ. అధిష్టానం దగ్గరికి ఏంది? అధిష్టానం దగ్గరికి పోతే ఈమె అక్కడ అందరు కార్యకర్తలను బతికించుకోవాలి ఆయన చెప్పిండు. ఆయన చెప్తే ఇక్కడ ఈమె ఏం చెప్తుందంటే కుక్కకైనా టికెట్ ఇస్తా కానీ నీకు మాత్రం ఇయ్య, కుక్కకైనా టికెట్ ఇచ్చి గెలిపించుకుంటా కానీ నీకు మాత్రం ఇయ్య అంటే మన బీసీ సోదరులు మనల్ని అంటే కుక్కల కన్నా హీనంగా మనల్ని చూస్తున్నారా? కుక్కకైనా టికెట్ ఇచ్చి గెలిపించుకుంటా కానీ నీకు ఇయ్యనంటే ఏందన్నట్టు? మన బ్రతుకులు అంతకన్నా అధ్వానం ఉన్నాయా మన బ్రతుకులు? ఏం మాటలు ఇవి? ఏం కథ? వెంకటయ్య మరోసారి వనితారెడ్డిని కలిశారు. అయితే ఆమె కుక్కకు టికెట్ ఇచ్చి గెలిపించుకుంటా కానీ నీకు మాత్రం ఇవ్వనని చెప్పారని వంశీకృష్ణ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కాగా రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మున్సిపాలిటీలో తండ్రి కొడుకులు ఒకరిపై ఒకరు పోటీ దిగారు. 12వ వార్డులో బీఆర్ఎస్ నుంచి దండు సంతోష్ కుమార్ 2 రోజుల క్రితం నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తండ్రి దండు రాజేశ్వర్ శుక్రవారం కాంగ్రెస్ నుంచి అదే వార్డుకు నామినేషన్ వేశారు. సంతోష్ కుమార్ మరో సెట్ నామినేషన్ పత్రాలు సమర్పించారు. భువనగిరి మున్సిపాలిటీని 9వ వార్డులో బాలింత బర్రె ఏంటిది ఇది అయిపోయింది. ఇక బాలింత బర్రె సంగవి పసిపాపతో వచ్చి స్వాతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. కాగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదని మనస్తాపంతో నల్లగొండ జిల్లా చండూరులో 9వ వార్డుకు చెందిన కార్యకర్త భూతరాజు వేణు పురుగుల మందు తాగగా ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇక చూడురాయి ఇక్కడ కథ. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదని మనస్తాపంతో నల్లగొండ జిల్లా చండూరులో 9వ వార్డుకు చెందిన కార్యకర్త భూతరాజు వేణు పురుగుల మందు తాగి ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇగో అంటే బీఫామ్లు ఇవ్వక టికెట్లు ఇస్తలేరని బీఫామ్లు ఇవ్వక పురుగుల మందు తాగే కాడికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సంగతి. ఇక మున్సిపల్ బరిలో ట్రాన్స్జెండర్ ఈ ముచ్చట. ఎన్నికల బరిలో కన్నల సంతోష్ బాబు తల్లి ఈ ముచ్చట. ఈ చూడ్రి ఇక ఇక్కడ తల్లితో ఇగో ఈ ఎంత చూడు వంశీకృష్ణ ఆయన తండ్రి రాజేశ్వర్ దండుకు. ఇదంతా చూస్తూ ఉంటే మనకి ఏమనిపిస్తూ ఉన్నది? అరే బాబు, మీరు ఎంత జెండాలు మోసినా జిందాబాదులు కొట్టినా మేము బీఫామ్లు ఇవ్వండి, మీరు ఎక్కడ పోటీ చేసేది?
అనే విధంగా మీకు ఎవడిస్తారు రాబాయి, మీరు ఏం బీక్కుంటారు రాబాయి అనే విధంగా వీళ్ళ ప్రస్తావన కొనసాగుతూ ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఇంత బీసీ ఉద్యమం నడుస్తూ ఉంటే ఒక గౌడ బిడ్డను పట్టుకొని కుక్కకైనా టికెట్ ఇస్తాం కానీ నీకు ఇయ్యనంటే ఎంత అహంకారపూరితమైన వాక్యాలు మాట్లాడింది అనేది ఒక్కసారి మాజీ మున్సిపల్ చైర్మన్ అంతే కదా దుబ్బాక మున్సిపల్ ఎన్నికల వేళ ఇచ్చిన గెలిపించుకున్నాం. ఇక్కడ ఏది మాజీ చైర్పర్సన్ ఎంత అహంకారపూరితమైన మాటలు మాట్లాడింది అనేది ఒకసారి కీలకంగా అర్థమవుతున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో బీసీ రాజ్యం రాబోతూ ఉన్నది. బీసీలు ఇంకా 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 అర్థం కావాలి మనకు. మనం ఎవరి జెండాలు మోస్తున్నాం, ఎవరికి జిందాబాద్ కొడుతున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, మనం ఎవరి కోసం మన సార్ అధికారంలోకి రావాలని కొట్లాడుతున్నాం, మా సారా వేస్తాడు మళ్ళీ అని మనం పాకులాడుతూ ఉన్నామని మనకు అర్థమైతే మా బాపు మాకు ఇంటికి వచ్చిన బాపు పావని గౌడ్ మాట్లాడాలి దీని మీద. ఇక ఆ బాపు అని వరుతూ ఉంటారు చూసిన సోషల్ మీడియాలో పావని గౌడ్ కానీ ఇంకా సోషల్ మీడియా స్టార్స్ కానీ దీనిపైన మాట్లాడాలి. దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మనం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఎక్కడ అన్యాయం జరిగినా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.